విషయంలో బాగున్నాయి. ఇంకొంచెం అంటే లైక్ ఇంకా బెటర్గా చేయొచ్చు. బట్ ఎనీవే రిజిస్టర్ అయిపోద్ది. అండ్ 1000 crore బొమ్మ. ప్రభాస్ ఇద్దరు యాక్టింగ్ అల్టిమేట్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్ యాక్టింగ్ అల్టిమేట్. నాకు తెలిసి ఇంకొంచెం పేస్ పెంచుతాడు అనుకుంటున్నాను నేను. అంటే స్క్రీన్ ప్లే పేస్ పెంచుతాడు అనుకుంటున్నా. బట్ ఎనీవే రిజిస్టర్ అయిపోతుంది. 1000 crores ఈజీ. బాగాలేదు. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ప్రతి సీను హైలైట్ అయ్యి లోపల ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది. లోపల ఒక్కసారి వెళ్ళి చూడండి. తిరిగిలేదు. సూపర్ సూపర్. మళ్ళీ చూడండి. ఎంతమంది ఏందన్నా సినిమా మాత్రం వేరే లెవెల్. ప్రభాస్ అన్న పిచ్చి లేపిండు. ప్రభాస్ అన్న సూపర్ అన్న యాక్టింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ప్రభాస్ ఫుల్ రేంజ్ యాక్షన్ సినిమా ఇది. అందరు తప్పకుండా చూడాలి. పర్లేదు, యావరేజ్ అండి. సూపర్ అన్న సూపర్ సూపర్ ఉందన్న సినిమా. లాస్ట్ 30 minutes భలే ఉంది. నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఎమోషనల్గా కూడా ఇట్ నైస్. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది. క్లైమాక్స్ హైలైట్. యా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. యాక్షన్ సీక్వెన్స్ అయితే పీక్స్ ఉంది. బీజిఎం చాలా బాగుంది. నాకైతే బాగా యాక్షన్ సీక్వెన్స్ బాగా నచ్చింది. లాస్ట్ ట్విస్ట్ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సూపర్ ఉందో, సూపర్. ఎక్సలెంట్ యాక్షన్ మెయిన్ మాస్ ఫుల్ యాక్షన్. ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుంది. యా బ్రో, పార్ట్ 2 కోసమే ఈగర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంప్లీట్ డిఫరెంట్ సినిమా భయ్య. దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఎక్సలెంట్ మూవీ భయ్య, కంపల్సరీ వచ్చి చూడాలి అని చెప్తాను. స్టార్ రెబల్ స్టార్. ఇంటర్వెల్ సీను, లాస్ట్ సీను హైలైట్. మాస్ మూవీ, ఫుల్ మాస్ బాగుంటుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. స్టైల్ కూడా సూపర్. ఫుల్ మాస్ మూవీ. బీజిఎం అది ఓకే. ఫైట్ సూపర్ చేశాడు. ఫుల్ మాస్ ఫైట్స్. సూపర్ బాగుంది. కేజీఎఫ్ రేంజ్లో ఉంది. ప్రభాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. అసలు ఆ కట్అవుట్కి తగ్గట్టు ఎలివేషన్స్ ఇచ్చారనిపించింది అన్న. There is no fire in the movie. We don't want to cease fire. నైస్ అన్న, బాగుందండి. మూవీ బాగుందన్న. ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తాడా అనే ఒక ఇంటెన్షన్ ఉన్నదన్న. కొత్తగా అంటే ప్రభాస్ గురించే చూడాలి మూవీ. తాను ఉన్నంతసేపే మూవీ అనేది ఉన్నది, మిగతా టైంలో లేదు. ఫ్రెండ్షిప్ సెకండ్ పార్ట్కే ఉన్నది మెయిన్ టెస్ట్ అనేది సెకండ్ పార్టే. అంతా యావరేజ్ ఉన్నది కానీ సెకండ్ పార్ట్లో మొత్తం తీస్తారు. ఈ లుక్ బాగుంది ప్రభాస్ది. సూపర్ లుక్. సూపర్ మూవీ అండి. ప్రభాస్ ఇస్ బ్యాక్. ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. ఇచ్చి పాడన్నా 4:30కి వచ్చాం. ఇది అన్న సినిమా అంటే క్రేజీ యాక్టింగ్ చేశాడు భయ్య. ఎవరు చెప్పారు లాగుందని? లేదు, క్రేజీ సినిమా. ట్రూ మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. రాంగ్ డేట్ రిలీజ్ చేశాడు. ఫ్రెండ్షిప్ డే రోజు రిలీజ్ చేస్తున్నాడు. బాహుబలి ఏంటి దాని అమ్మ ఒకటి. నా సినిమా మాత్రం మామూలుగా లేదన్న. లోపల వాళ్ళ ఎలివేషన్లు, సీన్లో ఫ్రెండ్షిప్, ప్రభాస్ అన్న యాక్షన్ మామూలుగా లేదన్న. సినిమా చూస్తే గూస్ బాంబ్స్ వస్తున్నాయి నా సినిమా మొత్తం. మళ్ళీ ఆఫ్టర్ 3 మూవీస్ తర్వాత మళ్ళీ 100 days మూవీస్ అన్న. 100 days మూవీ పడ్డది పక్క ప్రభాస్ అన్న. జిందాబాద్.
అన్న దాని గురించి చూస్తే అర్థమవుతుంది అన్న. సినిమా చూసిన తర్వాత తెలుసుకోండి. మెయిన్ హైలైట్ ఏంటి సినిమా? సినిమా ఫ్రెండ్షిప్ అన్న. వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నట్టు ఎలివేషన్లు యాక్షన్ ప్రశాంత్ నీళ్ళు ఇచ్చి పడేసిందన్న. మామూలుగా లేదు మామూలుగా మీరు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా చూడాలంటే? నా సినిమా చూడాలన్న. చూడండి, మీరు వచ్చి చూడండి. సినిమా బాగాలేకపోతే అప్పుడు అడగండి, చూడండి. బీజిఎం కానీ బీజిఎం ఉంది, మ్యూజిక్ ఉంది, హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం హైలైట్ అన్న. ఇచ్చి పడేసాడు. మ్యూజిక్ వింటుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయన్న. జై ప్రభాస్ అన్న. చాలా బాగుంది, నీట్గా తీశాడు ప్రభాస్ అన్నకి. లైక్ ఆఫ్టర్ 7 years మంచి హిట్. చూసుకుందాం, ఎవరు ఏమన్నా మంచి మూవీ. ఫైట్స్ అసలుకి అన్న కట్అవుట్కి కరెక్ట్గా పెట్టాడు మూవీ అంతా. ఇట్స్ నీట్. అంటే యూనో ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, అలానే ఉంటుంది ఆబ్వియస్లీ. బాగుంది, మాస్ ఆడియన్స్కి, ప్రభాస్ అన్న ఆడియన్స్కి హిట్ అది.